ప్రభుత్వం. ముఖ్యంగా మీరు ఒక విషయం మాట్లాడదామని కాదు సార్, ఇదే రిజర్వేషన్ గురించి చెప్తున్నాను. ఓకే. ఇదే రిజర్వేషను జగన్మోహన్ రెడ్డి గారిని రిజర్వేషన్ గురించి కాపు నాయకులు అడిగితే ఇది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది ఓకే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. నేను మిమ్మల్ని మోసం చేసి రిజర్వేషన్ ఇస్తానని నేను చెప్పలేనని చెప్పేసి ఈ రాష్ట్రంలో కాపులకు పోతిగడ్డగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ సభలో చెప్పారు. ఆ బహిరంగ సభలో చెప్పిన సందర్భం కూడా వేరే సందర్భంగా కాదు, ఎన్నికల్లో ఓట్లు ఆడటానికి వచ్చినప్పుడు చెప్పారు. ఓకే. ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల సందర్భంగా ఓట్లు ఆడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఓటు ఏ రకంగా వేస్తారని చూసుకుంటారు, ఏది కావాలితే అది మాట్లాడుతుంటారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మోసం చేయలేను, నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పనిసరిగా చేస్తాను, కానీ ఈ అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పారు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, దయచేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మీ వల్ల ఏదో జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఉందో 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అటు ఈడబ్ల్యూఎస్లో చేస్తారా లేకపోతే బీసీ రిజర్వేషన్లో తీసుకొస్తారా అనేటువంటిది అది మీరు న్యాయపరంగా అయినటువంటి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వంలో 9th షెడ్యూల్లో చేర్చాలి ఈ అంశాన్ని. ఓకే. అక్కడికి పంపించి దీన్ని చేయించినట్టయితే కాపులందరూ కూడా ఒక సంతృప్తి చెందుతారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన దానికి ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది రాజకీయంగా మిమ్మల్ని ఇరికించాలనో లేకపోతే ఇంకోటనో మాట్లాడేటువంటి మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారికి, ఓకే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఈ అంశం మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసినట్టుగా వినబడుతుంది. ఎందుకు, ఏమిటి ప్లానింగ్? డిమాండ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కమ్మ సమాజ వర్గం ఇప్పుడు చేస్తుంది, గతంలో రెడ్డి సమాజ వర్గం చేస్తుంది. ఒకసారి దామోదర సంజయ్ గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశారు. ఇంత 25, 26%, 22, 20, 30, 27, 28% ఉన్నటువంటి జనాభాగా మేము కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి పీఠం కావాలని కోరుకోవడం అనేటువంటిది అది మేము తప్పని అనుకోవట్లేదు. అది జరగాలనేటువంటిది ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మా సామాజిక వర్గం సంతోషిస్తుంది అనేటువంటిది మేము చెప్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కాబట్టి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసుకుని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కేంద్రంలోకి వెళ్తున్నారనేటువంటిది ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో చాలాసార్లు డిబేట్ పెట్టారు. ఓకే. అదే నిజమైతే కేంద్రంలోకి ఆయన రాష్ట్రపతికి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే ఇక్కడ ఖాళీ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుందేమో అనేటువంటిది అది నా అభిప్రాయం. తప్పితే పార్టీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే. నేను ఆ పార్టీలో లేను, ఆ పార్టీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాపు ప్రతినిధిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఓకే రైట్. మొత్తం మీద మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ యొక్క పాలన ఎలా ఉంది? ప్రభుత్వానికి ఏదన్నా మంచి పేరు వచ్చిందంటే ఓవరాల్గా ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకున్న తప్పితే శాఖల పరంగా రేటింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్లో మరి అడవి శాఖ పర్యావరణ సంబంధించినటువంటి 9వ 7వ నంబర్ వచ్చినట్టు గుర్తు. 9వ 7వ నంబర్ వచ్చినట్టు గుర్తు ఎక్కడో చూపించారు దాన్ని. ఇంకా నన్ను ఏ రకంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేటువంటిది నన్ను అడిగితే ఎలా? మరి మీరు ఈ ప్రభుత్వంలోనే, ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రేటింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా శాఖల పరంగానే. ఇంకా మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం దానికి సమాధానం? మేము
వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఇంక వ్యక్తిగతమైన అభిప్రాయాలతో సంబంధం ఉంది అఫీషియల్గా చెప్పిన తర్వాత. అవసరం లేదు ఇంకా. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలంటే దాన్ని ప్రజలు పెద్ద గుర్తించరు. కానీ ఒక ముఖ్యమంత్రి